సార్ సార్ నమస్కారం సార్. నమస్తే తమ్మి. సార్ ఎందుకు చేస్తున్నారు సార్ ధర్నా? దీనికి ప్రధాన కారణం ఏంటి? ఇది ఎస్సీ ఎస్టీ ఆత్మగౌరవ సభ. దీనికి చేవెళ్ళ డిక్లరేషన్ 18% రిజర్వేషన్ కావాలనేది ఒక ఎజెండా పెట్టుకొని ఈరోజు మాకు రిజర్వేషన్ ఖచ్చితంగా కావాలి. 18% ఎందుకంటే మా జనాభా పెరిగింది కాబట్టి 18% కావాలి. మరి 7% లేని అగ్రవర్ణాలు ఇలా 10% రిజర్వేషన్ తీసుకున్నది. మేము ఆ 10% రిజర్వేషన్ తీసుకున్నది కూడా మేము తప్పు పట్టట్లేదు. మరి మాకైతే పెంచాలి కదా, మాకు పెంచాలని చెప్పేసి మీకు డిమాండ్ పెట్టినాం. ప్రధానంగా మీరు పెంచని పక్షాన లేకపోతే మాకు రిజర్వేషన్ ఎత్తేయండి. రిజర్వేషన్ వద్దనే చెప్తున్నాము. విద్యను, వైద్యాన్ని, భూమిని ప్రభుత్వ పరం చేయండి. ఇంకా రిజర్వేషన్ ఎందుకే? మరి చివరి డిక్లరేషన్ లో వాళ్ళు ఎలాంటి హామీలు ఇచ్చారు, దాంట్లో ఎన్ని నెరవేర్చారు అనుకోవచ్చు? ఇంతవరకు ఏం నెరవేర్చలే. చేవెళ్ళ డిక్లరేషన్ అంతే, ఏమి నెరవేర్చింది లేదు, ఏం చేసింది లేదు. పేరుకే డిక్లరేషన్. అలా మల్లికార్జున ఖర్గే వచ్చినా, ఎవరు వచ్చినా, ఏదొచ్చినా వాళ్ళకి ఢిల్లీ వాళ్ళు వస్తారు, ఇక్కడ చెప్పిపోతారు. ఇక్కడ గలీలు ఉన్నాయని ఏం చేసేది లేదు. ఇలా ఖచ్చితంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా నా డిమాండ్ ఒకటే, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెడితే మా ఊళ్ళు మారరు. ఖచ్చితంగా దళితులకు ఒకటే నేను చెప్తున్నా, దళిత మిత్రులారా, ఎస్సీ ఎస్టీ బీసీ మిత్రులారా, మనకు అన్యాయం జరిగితే మనం ఓటేసి గెలిచినటువంటి మన దళిత వర్గాల బిడ్డలు ఉన్నారు, ఎస్టీ బిడ్డలు ఉన్నారు. ఇలా మన రిజర్వేషన్ ఫలితాల అనుభవిస్తున్న వల్ల మీ ఇంటి ముందర మనం ధర్నా పెడదాం. ఈ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెడితే అయ్యేది లేదు. ఎవరైతే ఎస్సీ రిజర్వేడ్ కాన్స్టిట్యూషన్ లో గెలిచిరో వాళ్ళ ఇంటి దగ్గర ధర్నా పెడదామని చెప్పేసి నేను ప్రధానంగా మా అందరి మిత్రులకు పిలుపునిస్తున్నాను. నేను అంటే మీకు ఎలాంటి అన్యాయం జరుగుతుంది సార్ దీనివల్ల? అన్యాయం ఎందుకు జరగదు? జనాభా ఎక్కువ ఉన్నప్పుడు ఇవాళ మాకు పరిస్థితి లేని ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి, ప్రభుత్వ సంస్థలు మూసేయబడ్డది చంద్రబాబు నాయుడు పీరియడ్లో. ఇలా ప్రైవేట్ సంస్థల రిజర్వేషన్ ఉందా? ఉన్నదా చెప్పండి. ప్రైవేట్ విద్యా సంస్థల రిజర్వేషన్ లేదు, ప్రైవేట్ కంపెనీల రిజర్వేషన్ లేదు. ఈడ ఉన్న కాడ రిజర్వేషన్ జనాభా ఎక్కువ తగ్గింది. ఖచ్చితంగా మాకు 18% రిజర్వేషన్ కావాలని డిమాండ్. ఫైనల్ ఏం చెప్తారు ప్రభుత్వానికి? మేము ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, 18% రిజర్వేషన్. మాకు ఏ రాజకీయ పార్టీతో మాకు సంబంధం లేదు. ఖచ్చితంగా చేయని పక్షాన మా దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి ముందునే ధర్నా కూర్చుంటాం. అంటే ప్రభుత్వం వచ్చి ఆల్మోస్ట్ 2.5 years అయిపోయింది. సో ఇప్పటికి ఎందుకు పట్టించుకోవట్లేదు? అరే ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే, మా దళితులకు ఏమైనా, ఈ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, దళితులకు ఏమైనా ఎలక్షన్ అప్పుడే దళితులు గుర్తుకొస్తారు, ఎస్సీలు గుర్తుకొస్తారు, ఎస్టీలు గుర్తుకొస్తారు. ఇలా ఆదివాసీ చట్టాల గురించి మీకు తెలుసా? నిజాం కాలంలో ఆదివాసులకు భూములు ఇచ్చిండ్రు. ఆ ఆదివాసీ భూములను ఎక్కడ పోయినాయి? ఎవరు గుంజుకున్నారు? ఇలా ఆదివాసులు చంపేసే కుట్ర జరుగుతున్నది. ఆ భూముల నుంచి తరిమి కొడుతున్నారు. ఇది ఎవరైనా మాట్లాడితే వాడు అర్బన్ నక్సలైట్. ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందరికీ న్యాయం జరగాలి. ఇది ఒక ఎస్సీల పంచాయతీ కాదు, అందరికీ ఇదే జరుగుతున్నది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం సీరియస్ గా ఉంటది. మరి 2034 వరకు నేనే సీఎం ఉంటాను రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అయ్యా నేను కూడా అంటాను, నేను మా 300 ఏళ్ళు బతాను, నేను కూడా చెప్తాను. మనిషి ఉన్న లైఫ్ కే గ్యారంటీ లేదు, ఆయన పదవి గ్యారంటీ ఎప్పుడు ఊసిపోయేది తెలియదు. ఢిల్లీలో వద్దురాబాయ్ అంటే అర్ధ గంటలో ఆయన పదవి ఊసిపోతుంది. ఇంట్లో వైపు కూర్చోవాలి. ఆ షీల్డ్ కార్ వస్తే వాడే సీఎం. ఈడ కాంగ్రెస్ పార్టీ సంగతి మనకు తెలియదా? నాకు 50 ఏళ్ళు వచ్చినాయి, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను నేను. చెన్నారెడ్డి కానీ చూస్తున్నాం మేము. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, ఏం చెప్తారు సార్ అసలు ధర్నా ఎందుకు చేపట్టిండ్రు? సో దీనికి ప్రధాన కారణాలు ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్లలో ఏర్పాటు చేసిన సభలో నాటి కాంగ్రెస్ పార్టీ, నేటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తన విధానాన్ని ఎన్నికల్లో స్పష్టం చేస్తూ దళితులకు డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఆ డిక్లరేషన్నే అమలు చేయమని చెప్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 3 ఏళ్ల కాలం దగ్గరికి వస్తున్నా ఇప్పటి వరకు సప్లాన్ నిధులు ఎక్కడున్నాయో తెలియదు. ఎస్సీ కార్పొరేషన్ లో మా దళిత యువకులకు ఎలాంటి అవకాశాలు ఇస్తున్నారో తెలియదు. విదేశీ విద్యలో ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఎడ్యుకేషన్ లోన్ కూడా సరిగా ఇవ్వని పరిస్థితి. అంటే దళితులు మొత్తానికి ప్రభుత్వాలు పట్టించుకోకపోతే ఏ విధంగా అభివృద్ధిలోకి వస్తారనేది స్పష్టం చేస్తున్నాం. మీరు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని, ఆ అమలు చేయడంలో అన్ని 59 కులాలకు సత్వర న్యాయం చేయాలనేది ప్రధాన డిమాండ్. దీనివల్ల ఎస్సీ వాళ్ళు ఎలా నష్టపోతున్నారు? కార్పొరేషన్ నిధులు ఇవ్వకుంటే ఆర్థికంగా ఇబ్బంది, హైయర్ ఎడ్యుకేషన్ లోన్లు ఇవ్వకపోతే ఎడ్యుకేషన్ రంగంలో ఇబ్బంది, పారిశ్రామికంగా సబ్సిడీ లోన్లు లేవు, పరిశ్రమలే ఇస్తున్నది లేదు కదా, పారిశ్రామికంగా ఇబ్బంది. ఇక రాజకీయాల వాటా అంటే చూస్తున్నాం, రిజర్వేషన్ కే పరిమితం అవుతుంది తప్ప పోరాటం చేస్తే హక్కులు వస్తున్నాయి తప్ప లేకపోతే లేదు. అంటే వాళ్ళు 10% లేని వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కోణంలో, ఈడబ్ల్యూఎస్ పేద అగ్రవర్ణాల కోసం ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ ను ఇక్కడ 10% అమలు చేసుకుంటూ వచ్చే రిజర్వేషన్లు దొబ్బుతున్నారు వాళ్ళ జనాభాకు నిష్పత్తికి మించి. కానీ మాకున్న రిజర్వేషన్ లో కూడా కటాఫ్లు పెడుతూ
ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని పూర్తిగా తప్పుపట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో దళితులే ముఖ్యంగా ముందు వరుసలో ఉండి పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నారు. వచ్చిన తెలంగాణ దొరచేతిలో పోయి కేసీఆర్ పాలనలో 10 ఏళ్ల కాలంలో దళితులను పట్టించుకున్న పాపన పోలేదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దళితులకు న్యాయం జరుగుద్దేమో అనుకుని కాంగ్రెస్ పార్టీ చేవేళ్ల డిక్లరేషన్ ఇచ్చిన దాన్ని నమ్మి దళితులు వెనుకుండి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చి 3 ఏళ్ళైనా గానీ ఆ డిక్లరేషన్ పట్టించుకొని అమలు చేసే కడ లేడు. ఎస్సీ కార్పొరేషన్ లో నిధులు కేటాయించాలి, సప్లాన్ నిధులు కేటాయించాలి, కార్లు 2 వీలర్లు కాదు మమ్మల్ని కిరాయిదారులుగా చేయొద్దు, మమ్మల్ని పరిశ్రమలకు యజమానులుగా చేయాలి, ప్రైవేట్ సెక్టర్ లో మా వాటాలు పెంచాలి అనేది ప్రధాన డిమాండ్ గా ఈ రోజు ముందుకు రావడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు ఇచ్చిన హామీలలో ఎంతవరకు నెరవేర్చారనుకోవచ్చు? ఇంకేమున్నాయి? ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మీరు చూడండి, చేవెళ్ల డిక్లరేషన్ లో దళితుల కోసం కేటాయించిన దాంట్లో ఏ ఒక్క హామీని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. మేము స్పష్టంగా అడుగుతున్నది అదే, మీరు చెప్పిన మాటే నిలబెట్టుకోండి. మేము కొత్త డిమాండ్లు ఏం చెప్పట్లేదు. పారిశ్రామికంగా మా యువతను అభివృద్ధిలోకి తీసుకురండి, మాకున్న సప్లాన్ నిధులను తక్షణమే కేటాయించండి, హయ్యర్ ఎడ్యుకేషన్ లో మా విద్యార్థులకు సత్వరమే సాయంగా ఉండి వారికి రావాల్సిన అంబేద్కర్ ఏదైతే ఆర్థిక సాయం ఉందో దాన్ని అందించమని చెప్తున్నాం. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ లో కూడా కార్లు మోటార్లే కాకుండా 10 లక్షల నుండి 20 లక్షల వరకు సబ్సిడీ లోన్లు ఇచ్చే విధంగా కార్యాచరణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు గాదం లలిత, ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిని. సో మా డిమాండ్ ఏంటంటే, ఇప్పటి వరకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు 13-14 హామీలు ఇచ్చాడు, ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు. ఆయన మొత్తం దొంగ హామీలు ఇస్తుంటా అంటాడు. మాకు సంబంధించినకైతే ఎస్సీ మహిళలకు ఎవరికి ఏ అన్యాయం జరిగినా కూడా అధికారులు కానీ మన ప్రభుత్వం కానీ ఎవరు పట్టించుకోరు. మహిళలు కూడా అసలు ఎక్కడ చెప్పుకోవాలన్న దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం పట్టించుకోవాలి, అధికారులు కూడా పట్టించుకోవాలి. మహిళలకు అసలు ఎలాంటి ఇబ్బంది కలిగినా, ఎలాంటి మర్డర్లు మానభంగాలు జరిగినా ఏదో పోయిన్లే అని చెప్పేసి చాలా నాన్ సెన్స్ గా తీసి పక్కన పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఇప్పుడు ఎన్నైతే ఇచ్చారో, మీరైతే ఒక పక్క తులం బంగారం ఇస్తా అంటారు, మళ్ళీ నెక్స్ట్ డేనే లేవు మా దగ్గర పైసలు లేవంటారు. మరి మీ ఏం హామీలో ఏంటో మరి తెలంగాణ ప్రజలకు అర్థమవుతుందో అర్థం కావట్లేదో తెలియదులే, కానీ మొత్తానికైతే అందరిని మసిపూసి మారేడుగా చేసేసి ప్రతి ఒక్కరిని ఎస్సీని తీసుకెళ్లి ఏమంటారు దళితుని తీసుకెళ్లి సీఎం చేస్తా అంటాడు. దళితుల పేరు చెప్పు, నువ్వు సీఎం అయ్యి గద్దెనెక్కి కూర్చున్నావు. ఈ రోజు దళితులకు అన్యాయం జరిగిన ఓ కులం సర్టిఫికెట్ కూడా ఇయ్యలేని సిచ్యువేషన్ సీఎం, నువ్వేం సీఎం అయ్యా? నాకు అర్థం కాదు. ఆ సీఎం పదవి ఎందుకు తీసుకున్నావు? పేరేమో మాది, పెత్తనమేమో నీదా, పేరు మాత్రం దళితులకు ఇస్తాను, సీఎం ను మాత్రం దళితులను చేస్తా అంటావు. నువ్వు పోయి గద్దెనెక్కి కూర్చుంటావు. ఏమనంటే పైసలు లేవు, నన్ను కోసినారావు, నన్ను తీరినా రావని చెప్తావు. మరి ఇలాంటి దొంగ హామీలు ఎందుకు ఇస్తున్నావు, దేని గురించి అని చెప్పేసి. ఇప్పుడు మరి దళితులకు ఏమైనా అన్యాయం జరిగితే మీరు పట్టించుకుంటున్నారా? లేదు. మరి దళితులకు వచ్చేసి దళిత బంధువు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమన్నారు, మేము 12 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తామని చెప్పేసి ఒక జిల్లాకు మాత్రమే ఇచ్చారు. మరి మన బీఆర్ఎస్ పార్టీ ఇచ్చేదేంది, నేను ఇస్తాను 12 లక్షలు అని చెప్పారు. మరి ఆ 12 లక్షలు కాదు కదా, 12 రూపాయలు కూడా ఇప్పటి వరకు జాడలేదు, పత్తలేదు. మొత్తానికైతే ఎస్సీలని గొర్రెలను చేసి ఆడుకుంటున్నామని అర్థమవుతుంది. సో ఇది కరెక్ట్ కాదు. మరి మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నారో, ముందుకొచ్చి తులం బంగారం కావచ్చు, ఇప్పుడు ఆడపిల్లలు సంబంధించిన స్కూటీ ఇస్తానని చెప్పారు, ఇంకేమో ఇస్తానని చెప్పారే, ఏమో నీకే గుర్తుండాలి. దొంగ మాటలు చెప్పినా సీఎం వై కూర్చున్నావు ప్రస్తుతానికైతే. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు ఏ లెక్క ప్రకారం మీరు 1,00,000 ఇల్లులు కట్టిస్తున్నారు? 1,00,000 ఇల్లులు కట్టించడానికి ఎంత టైం పడుతుంది? మీకన్నా లెక్కలు వచ్చా రావా? సో దీనికి సంబంధించి మళ్ళీ మీ గవర్నమెంట్ ఉందని చెప్పేసి దేని గురించి అని చెప్పేసి ఇంటికి ఇప్పుడు ఇల్లు శాంక్షన్ చేయాలంటే 10,000 రూపాయలు చొప్పున మీరు ఎందుకు వసూలు చేస్తున్నారు? దేని గురించి? మరి మీరు ఇచ్చేది పేద ప్రజలకే కదా ఇచ్చేది. అలాంటప్పుడు మీరు 10,000 రూపాయలు ఎందుకు వసూలు చేయాల్సి వస్తుంది? సో సరే పర్వాలేదు, మీరు ఏది చెప్పాలనుకున్నా మాకు సమాధానం చెప్పండి. మీరు ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చండి. మీరు ఇప్పటికీ అధికారంలోకి వచ్చి దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది. ఇంకో 2 సంవత్సరాలు అయితే మీరు ఉంటారో ఊసిపోతారో కూడా డౌటే. మీకే క్లారిటీ లేదు, గ్యారంటీ అంతకంటే లేదు. హామీలు అని చెప్పేసి మీరు అంటున్నారు కదా. అవునమ్మా, మరి మీవి 8 నెలలు అవుతున్నాయి, అక్కడ అవే హామీలు ఇచ్చిన గ్యారంటీలే లేదు, జాడలేదు, పత్తలేదు. మరి మీ ఇస్తారని మీరు ఎట్లా సభ పెట్టి? ఏమమ్మా 8 గ్యారంటీలు ఏవైతే 6 గ్యారంటీలు మేమేమి 8 గ్యారంటీలు మేమేమి ఇయ్యలేదు కదా.
మేమేమి ఇవ్వలేదు కదా. ఇప్పుడు మాకు సంబంధించినంత వరకు ఇది ఎస్సీ సంఘం సంబంధించి మాకు సంబంధించినంత వరకు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వచ్చేసి దళితుని సీఎం చేస్తానన్నాడు మన పెద్ద కాక. ఆ కాక మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి జాడలేదు. ఆయన పోయి మంచి ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు. ఇప్పుడు మన అన్న వచ్చిండు రేవంత్ రెడ్డి అన్న, ఆ అన్న వచ్చేసి దళితుడు సీఎం. ప్రతి ఒక్కరు నాయకుడు వచ్చి దళితుని సీఎం చేస్తానంటే పేరు మాత్రం మాది వాడుకోవడం, వాళ్ళు మాత్రం అధికారంలో కూర్చోవడం. ఇది కరెక్ట్ కాదు. ఎందుకు దళితులను దేని గురించి అని చెప్పేసి వీళ్ళు బక్రాలను చేస్తున్నారు. అంతే కదమ్మా. ఇప్పుడు మీరు చెప్పిందే కరెక్టే. మీరు అడిగిన క్వశ్చన్ కి నేను చెప్తున్నాను, ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీ ఆడపిల్లలు ఉన్నారు, మీకు స్కూటీలు ఇస్తా అని చెప్పాడు, ఇచ్చాడా? మరి ఇంట్లో కూర్చున్న వాళ్ళకి నేను 2500 అమౌంట్ ఇస్తున్నా అని చెప్పాడు, ఇచ్చిండా? లేదు. ఇప్పుడు ఇవన్నీ ఆయన వచ్చి 3 years అవుతుంది. 3 years నుంచి ఆయన ఇచ్చిన హామీలు ఏం నెరవేరినాయి? ఏం నెరవేరలేదు కదా. ఇప్పుడు దానికి సంబంధించి ఇప్పుడు మా ఎస్సీ కులంలో కావచ్చు ఒక సర్టిఫికెట్ కావాలని చెప్పేసి పోతే కూడా ఆ సర్టిఫికెట్ ఇయ్యలేని సిచ్యువేషన్ ఒక సీఎం. అర్థమైందా? ఇప్పుడు మన ఏమంటారు ఎస్సీలకు వచ్చేసి దగ్గర దగ్గర 300 కోట్ల ఫండ్ రిలీజ్ అయింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఎక్కడ పోయింది? మరి ఈ సీఎం అయినా మాకు రిలీజ్ చేయాలి కదా. ఎవరికి వస్తుంది, ఎవరికి రావట్లేదు, మరి ఎవరు లబ్ధిదారుడు, మరి వాళ్ళకే చెందాలని చెప్పి ఇవ్వాలి కదా. ఇప్పటి వరకు అలాంటి లేదు. మరి అధికారులు కావచ్చు, మరి జిల్లా కలెక్టర్లు కావచ్చు, వాళ్ళు కూడా దీని గురించి అసలు టాపిక్ తీసుకొని రావట్లేదు. మహిళలకు బస్సులు ఇచ్చి కోటీశ్వరులను చేస్తామని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మీరేమో ఏమి ఇస్తలేరని బదనాం చేసినట్టు చెప్తున్నారు. అన్నా నేను ఒక్కటి ఉన్నట్టు మాట్లాడితే ఊళ్ళు ఉండనియర్ అని చెప్పేసి ఒక సామెత కొడతారు. తెలంగాణ ప్రజలకు బస్ ఛార్జీ కూడా లేకుండా వాళ్ళు ఖాళీగా తిరగట్లేదు. అర్థమైందా? ఎప్పుడు ఉన్న రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలతో సహా వాళ్ళ పైసలు వాళ్ళు పెట్టుకొని ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టేసేసి మళ్ళీ మరి ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి వచ్చి ఫ్రీ బస్ అని ఇచ్చినంత మాత్రాన ఉద్ధరించిందేముంది తెలంగాణను? పోనీ ఆడవాళ్ళని ఏం చేస్తున్నారు? జుట్లు పట్టుకొని కొట్టుకోమని చెప్తున్నారా? ఒకరు చూస్తేనేమో ఆ మొగుడితో లొల్లి పెట్టుకొని బస్ ఎక్కిపోతుంది, ఇంకొకరు చూస్తేనేమో చాయ్ మాకు దగ్గర పోయి చాయ్ తీసుకొని వస్తానని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉంది. ఇది ఆ ఫ్రీ బస్సు దేని గురించి? ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏదైనా ఉంటే విద్యార్థుల గురించి స్కూల్స్ కట్టి, అర్థమైందా? మంచి ఎడ్యుకేషన్ ఇవ్వు, మంచి ఫ్యూచర్ ఇవ్వు. అంతేగాని ఫ్రీ బస్సులు పెట్టినాను కదా, మరి వాళ్ళు ఫ్రీ బస్ ఏడిగొమ్మంటున్నావు? కాశీ పోమ్మంటున్నావు, గంగలో పోమ్మంటున్నావు వాళ్ళను? ఇలా ఈ రోజులలో లేడీస్ ఎట్లున్నారు మీకు అర్థమవుతుందా? ఏ చిన్న ఇష్యూ వచ్చినా బస్ ఎక్కుతున్నా ఆధార్ కార్డు పట్టుకుని కూర్చుంటారు, ఆధార్ కార్డు పట్టుకుని కూర్చు ఎక్కడైనా వెతకమంటారు. సరే ఆడవాళ్ళకు ఫ్రీ బస్ ఇచ్చాడు, మరి మగవాళ్ళ పరిస్థితి ఏంటమ్మా? పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈయన జేబులో 10 రూపాయలు ఉండవు, మావిడ ఎడమైందా అని దొలాడుకుంటావు అన్న. ఇదా నువ్వు చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు మీ ఫ్రీ బస్ ఇచ్చింది? సో ఫ్రీ బస్ కాదు. నాకు తెలిసినంత వరకు అయితే పిల్లలకి ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, వైద్య విషయంలో కావచ్చు, అట్లీస్ట్ ఇప్పుడు ఎంతో మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతో మంది విద్యార్థులు ఉన్నారు, ఎంతో మంది జాబ్ లేని పిల్లలు ఉన్నారు. వాళ్ళకు ఉపాధి కల్పించండి, వాళ్ళకు వాళ్ళకి సంబంధించి ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వండి. అది దాని పర్పస్లీ మేము యాక్సెప్ట్ చేస్తాం. అంతే తప్ప ఈ దొంగ హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ఎవరేం చేస్తారో చేసుకోపోయినట్టు బరాబరిగా మా ఎస్సీ సంఘం నుంచి వెళ్ళి మేము మా ఎస్సీలం అంతా కలిసి ఇప్పుడు 59 కులాలు ఏవైతే ఉన్నారో బరాబరిగా మేము కొట్లాడుతున్నాం. విద్యాశాఖ మంత్రి వేరే వాళ్ళకి ఇస్తే నాశనం చేస్తారనే ఉద్దేశంతో నా దగ్గర పెట్టుకున్న విద్యను, విద్యారంగాన్ని ప్రతిష్టం చేస్తా అని చెప్తున్నాడు. మీరేమో విద్యను అందించమంటారు. ఆయన చదువుకున్నాడు, గుల్గలు చేసుకోమని చెప్పేసి సార్ని ఏదన్నా ఉంటే ఆయన మళ్ళీ మొదటి పెద్ద బాల శిక్ష నుంచి మళ్ళీ చదువుకోమని చెప్పు. ఇప్పుడు ఇంతమంది పిల్లలు చదువుకుంటున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఒక్కొక్క ఆడపిల్ల విషయానికి వచ్చేస్తే 10th క్లాస్ చదువుతున్న అమ్మాయికి మంచి టాయిలెట్స్ లేవు, అక్కడ అర్థమవుతుందా? బెంచీలు లేవు, ఫ్యాన్లు లేవు. ఇది గవర్నమెంట్ స్కూల్ అని చెప్తున్నారు. మరి గవర్నమెంట్ నుంచి మీరు ఏం ఉపాధి కలిగిస్తున్నారు? ఏ అమ్మాయి అని ఇప్పుడు ఎగ్జాంపుల్ 10th క్లాస్ అమ్మాయి అంటే 14 years పాప ఉంటుంది. 14 years పాప మెచ్యూర్ అమ్మాయి. సో వాష్రూమ్ కి వెళ్ళాలంటే ఎలా వెళ్తుంది చెప్పండి? సో ఆ పాయింట్ ఆఫ్ లో నేను ఏమంటున్నానంటే స్కూల్ కు సంబంధించి కావచ్చు, కాలేజీకి సంబంధించింది కావచ్చు, మంచి బ్రైట్ ఫ్యూచర్ ని ఒక సెక్యూరిటీని ఏర్పరిచి, అంతేగాని మేము ఏం పట్టించుకోము అని చెప్పేసి అంటే మేము యాక్సెప్ట్ చేయాలి. 2.5 ఏళ్ళు ఉంది చేస్తారేమో కదా. ఏదో సామెత ఉందండి, మొత్తం ఇప్పటికి 3 ఏళ్ళు అయితేనే ఏం చేయలేకపోయింది, ఇంకా 2.5 ఏళ్ళకి ఇంకేం చేస్తాడు ఆయన చెప్పండి? ఇంకా 2.5 ఏళ్ళకి ఏముంది? ఇప్పుడు యాక్చువల్ గా ఈ మన రేవంత్ రెడ్డి గారికి వచ్చేసి ఆయన పాస్పోర్ట్లు అన్ని జప్తీ చేసేసుకున్నారు, ఫారెన్ వెళ్ళిపోతామని చెప్పారు. మొన్న ఎవరికి 40 మంది పిల్లలకి కానిస్టేబుల్ పర్పస్ జాబ్లు వస్తే అందరినీ రిక్వైర్మెంట్లు యాక్సెప్టెడ్ అని చేశాడు. ఎలా యాక్సెప్ట్ చేశాడు? ఏ పర్పస్ యాక్సెప్ట్ చేశాడో మరి చెప్పాలి కదా అందరికి. మరి వీళ్ళనేమో మేమందరినీ 40 మంది రిక్వైర్మెంట్ యాక్సెప్ట్ అన్నాడు, తీరా మూమెంట్కి నేను ఫారెన్ వెళ్ళిపోతానని చెప్పేసి అంటే అది ఎట్లా కుదురుతుంది? అంటే నువ్వు ఇక్కడ దొంగ హామీలే ఇచ్చి పాపం
వాళ్ళకు వాళ్ళ లైఫ్ మీద దెబ్బ కొట్టి దొంగ హామీలు ఇచ్చి నువ్వు పాస్పోర్ట్ పట్టుకొని నేను ఫారెన్ వెళ్ళిపోతానంటే ఎవరైతే చేస్తారు చెప్పండి. ప్రభుత్వం దగ్గర ఖజానా లేదు, బ్యాంకుల దగ్గరికి అప్పుకెళ్తే దొంగలను చూసినట్టు చూస్తున్నారు అనేమో రేవంత్ రెడ్డి అది చెప్తున్నారు. గతం మాట, మీరేమో హామీలు తీర్చమని మీరు ధర్నాలు అది గతం మాట. మేము ఢిల్లీకి పోతే దొంగను చూసినట్టు దొంగవే నువ్వు, నిజంగా వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, నేనే చెప్తున్నాను నువ్వు పక్కా దొంగవే. మరి తర్వాత తీసుకున్న ఫండ్ ఏం చేశారు? ఇన్ని వందల కోట్లు తెలంగాణ కోసం మేము అప్పు చేసినామని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మరి ఆ ఫండ్ అంతా ఏం చేశారు? దేనికి ఖర్చు పెట్టారు? ఫ్రీ బస్ పర్పస్ ఇచ్చారా? దేని గురించి? మీరు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటారు మన స్టూడెంట్స్ కి, జాబర్స్ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంచి ఉపాధి కలిగించండి. మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలకు మంచి ప్రొటెక్షన్ ఇవ్వండి. దానికి సంబంధించి ఇప్పుడు స్కూల్స్ ఎడ్యుకేషన్ కి సంబంధించింది కానీ దానికి కొంచెం చూడండి. ఎందుకనంటే ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు స్వయంగా వెళ్ళి తెలిస్తే అర్థమవుతుంది. మీరు ఎక్కడో ఉండి చూసేదానికంటే లైవ్ లో వెళ్ళి చూస్తే అర్థమవుతుంది వాళ్ళు పడే ప్రాబ్లమ్స్ ఏంటనేది. సార్ ఎందుకు సార్ ఈ మహాధరణ ఎందుకు చేస్తున్నారు? మీకు జరిగిన అన్యాయం ఏంటి? ఇవాళ హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌక్ లో 59 ఎస్సీ కులాల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఒక మహాధరణ నిర్వహించడం జరుగుతున్నది. ఎస్సీల ఆత్మగౌరవ మహాధరణ నిర్వహిస్తున్నాం. ఈ యొక్క ధర్నా యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఏదైతే చేవెళ్ళ డిక్లరేషన్ అని చేసిందో ఆ చేవెళ్ళ డిక్లరేషన్ లో దాదాపు ఎస్సీల యొక్క సంక్షేమం కోసం ఒక 12 పథకాలని 12 వాగ్దానాలు చేయడం జరిగింది. ఆ వాగ్దానాలలో ప్రధానమైన ఏంటంటే మొట్టమొదటిది ఈ రాష్ట్రంలో ఎస్సీల జనాభా 15% కాదు 18% పైన ఉందని చెప్పేసి ఈ ఎస్సీ రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి ఎస్సీల రిజర్వేషన్ 15% ఉన్నది, దాన్ని మేము 18% పెంచుతామని చెప్పడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 3 సంవత్సరాల దగ్గరకు వస్తున్నది. అయినా కూడా దాని మీద ఏ ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని వారి యొక్క మంత్రివర్గం గాని కాంగ్రెస్ పార్టీ గాని దాని మీద మాట్లాడే పరిస్థితి లేదు. ఆ చేవెళ్ళ డిక్లరేషన్ పెట్టేటప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ అగ్ర నాయకత్వం మొత్తం కూడా మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ అగ్రనాయకత్వం మొత్తం కూడా ఇక్కడికి వచ్చి ఎస్సీల యొక్క బాగోగుల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ ఇవాళ 12 వాగ్దానాలు ఏదైతే ఇచ్చారో అందులో మొదటిది 15% నుంచి 18% రిజర్వేషన్ పెంచడం అయితే తర్వాత ఏం చెప్పారంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాల యొక్క ఏవైతే ఉన్నాయో వీరందరూ కూడా 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఒకటి మాల కార్పొరేషను, మాదిగ కార్పొరేషను, అదే విధంగా మాలల్లో ఉన్నటువంటి మాదిగల్లో ఉన్నటువంటి ఉపకులాలందరినీ కలుపుకొని ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. మాల కార్పొరేషను, మాదిగ కార్పొరేషను, ఉపకులాల కార్పొరేషను చేస్తామని చెప్పారు. కానీ వాళ్ళ 3 కార్పొరేషన్ల ఊసు కూడా ఎత్తడం లేదు. ఆ 3 కార్పొరేషన్ల ముచ్చట పక్కన పెడితే ఆల్రెడీ ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ కూడా వాళ్ళ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. దానికి ఒక చైర్మన్ పెట్టిర్రు. చైర్మన్ పెట్టినప్పుడు కూడా ఆ ఎస్సీ కార్పొరేషన్ ప్రధాన ఉద్దేశం ఏంది? ఎవరైతే ఆర్థిక స్థితిగతులు వెనకబాటులో ఉన్నటువంటి ఎస్సీల అందరూ కూడా వారికి ఆర్థిక స్వావలంబన కల్పించాలంటే దాని ప్రధానమైన లక్ష్యం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లోన్లు ఇస్తారు వాళ్ళు ఎస్సీ కార్పొరేషన్ నుంచి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2.5-3 సంవత్సరాల్లో ఏ ఒక్కరు కూడా లోన్ ఇచ్చే పరిస్థితి లేదు. అంటే ఇవాళ వాళ్ళు చేవెళ్ళ డిక్లరేషన్ పెట్టి ఎస్సీలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. కానీ ప్రాక్టికల్ గా ఇక్కడ గ్రౌండ్ లో చూస్తే గనక ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది ముమ్మాటికి ఎస్సీలకు వ్యతిరేకంగానే పనిచేస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. అంటే దీనివల్ల మీకు ఎలాంటి నష్టం జరుగుతుంది సార్? దీని వల్ల ఏమైపోయిందంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కేసీఆర్ ఏం చేసిండు? దళితులకు 10 లక్షల దళిత బంధు ఇస్తా అని చెప్పిండు, కానీ కొందరికి ఇచ్చిండు. దాన్ని దాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే మేము ఎస్సీలకు 12 లక్షల లోన్లు ఇస్తాం, అంబేద్కర్ అభయస్తామని పెట్టేసి 12 లక్షలు ఇంకో 2 లక్షలు కలుపుకొని 12 లక్షలు ఇస్తామని చెప్పారు. ఆ 12 లక్షలు లేదు, అంతకుముందున్న 10 లక్షలు కూడా లేదు. అదే విధంగా ఇవాళ ప్రధానంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులందరూ కూడా నష్టపోతా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ ఎస్సీ కార్పొరేషన్ కానీ ఆ 3 కార్పొరేషన్లు కానీ చేవెళ్ళ డిక్లరేషన్ కానీ కరెక్ట్ గా అమలు చేస్తే ఇవాళ ఎస్సీ ఎస్టీ విద్యార్థులందరూ కూడా చదువు వస్తుంది, అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. కానీ ఆ పరిస్థితి ఇక్కడ కనిపిస్తలేదు మాకు. ఇవాళ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు రీఎంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఈ 3 సంవత్సరాలలో రీఎంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఎస్సీ ఎస్టీ విద్యార్థులందరూ కూడా ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో తక్షణమే స్పందించాలి. ఎస్సీల కోసం చేసినటువంటి ఆ చేవెళ్ళ డిక్లరేషన్ ఏదైతుందో
తక్షణమే అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంటే సీఎం గారు 2034 వరకు నేనే సీఎం ఉంటా అంటున్నారు కదా, దాని మీద ఆయన 2034 వరకు ఉండని, 2100 వరకు ఉండని, లేకుంటే రేవంత్ రెడ్డి తన ముసలోడు అయ్యేంత వరకు కూడా సీఎం అన్నది నాకు అభ్యంతరం లేదు. కానీ మేమేం కోరుతున్నామంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలకు 59 కులాలకు ఎస్టీలకు అందరు కూడా చేసినటువంటి ఆ చేవెళ్ల డిక్లరేషన్ ఏదైతే ఉందో మా యొక్క హామీలు మా యొక్క వాగ్దానాలు నెరవేర్చండి. మాకు ఇచ్చిన హామీలు వాగ్దానాలు నెరవేర్స్తే మేమే మిమ్మల్ని కుశాలకెత్తుకుంటాము, మేమే మళ్ళీ ఒకసారి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తాము. కానీ నువ్వు గనక రాబోయే ఎలక్షన్ల వరకు చేవెళ్ల డిక్లరేషన్ ఉన్నటువంటి ఆ 12 వాగ్దానాలు అమలు చేయకపోతే ఇదే ఎస్సీ ఎస్టీలు నువ్వు 34 వరకు ఉంటా అంటున్నావు, నిన్ను 2029లోనే ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా మిమ్మల్ని కూలుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. మాది అత్యంత వెనకబడ్డ కులంలో ఒకటి డక్కలి. ఎందుకంటే మాదిగ జాతే కొద్దిగా ఊరికి దూరంగా నివసిస్తూ ఉంటారు. వాళ్ళకంటే ఈనంగా వాళ్ళని భిక్షాటం చేసుకుంటూ బతికే కులం మాది. ఎందుకంటే మాకు లోక జ్ఞానం లేదు, మేము బయటకు వచ్చి బతకాలంటే మాకు విద్య లేదు, దాని ప్రకారంగా ఆర్థికంగా వెనకబడి ఉన్నాం, రాజకీయంగా కూడా అసలు మాకు రాజకీయం అంటే ఏందో కూడా రాజకీయంగా కూడా వెనకబడి ఉన్నాం. మా కులంలో ఇప్పుడిప్పుడే మేము మాదిగలతోటి మాలలతోటి పోటీ పడలేక మేము ఎస్సీ సంచార కులాలలో ఏ గ్రూప్ లో ఎంచుకుంటే దాన్ని 1% రిజర్వేషన్ ఇచ్చారు. ఆ రిజర్వేషన్ వల్ల మాకు జాబ్స్ ఏం పడట్లేదు. మా చదువుకున్న కొద్ది గొప్ప చదువుకోవడం తక్కువ అంటే చదువుకున్న విద్యార్థులు చాలా వెనకబడి ఉన్నారు. దయచేసి మా రిజర్వేషన్ ని కొంచెం పెంచితే బాగుంటుందని మేము అనుకో. ఎందుకంటే మేము భిక్షాటం చేసే కులం, ఆర్థికంగా విద్యాపరంగా రాజకీయం అన్నిట్లో వెనకబడి ఉన్నాం కాబట్టి కనీసం ఉద్యోగ అవకాశాలన్నీ ఇస్తే దాని ప్రకారంగా మా పిల్లలు మేము అంతా చదువుకొని కొద్ది గొప్ప జనాలలో కలిసిపోయి బతకడానికి అవకాశం ఉంటది. ఎందుకంటే మా ఉపకులాలు ఎప్పటికీ వెనకబడే ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రభుత్వం గుర్తించి మాకు ఏ గ్రూప్ లో సింగిల్ గా ఉన్నది ఒకటే రిజర్వేషన్ ఇచ్చారు, దాని పర్సంటేజ్ కొంచెం పెంచి మాకు ఈడబ్ల్యూఎస్ మీకు ఎలాగో ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఎలాగుందో మా డక్కల కులానికి కూడా, ఎందుకంటే చాలా అత్యంత వెనకబడ్డ కులం కాబట్టి ఈడబ్ల్యూఎస్ ఎలాగుందో మాకు మా డక్కల కులానికి ప్రత్యేకంగా అట్లా ఈడబ్ల్యూఎస్ కోట లెక్క మాకు కూడా ఒకటి కేటాయిస్తే బాగుంటది. ఎందుకంటే వెనకబడ్డ కులం కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి. అలాగే మీరందరూ కూడా సంక్షేమ ఫలాలు, ఇందిరా మిన్లు మా దాకా రావట్లేదు. ఏమన్నా ఎస్సీ కార్పొరేషన్ లోన్లు పడితే మేము పోయి అప్లై చేసుకుంటే మీకు ఏం లేవని మమ్మల్ని మా షూరిటీలు అడగటం, అలాంటి ఏ షూరిటీ లేకుండా మాకు డైరెక్ట్ గా ఇచ్చేటట్టుగా మీరు బ్యాంకు రుణాలు అయితే, సంక్షేమ పథకాలు అయితే, జాబ్స్ అయితే మా కులానికి ప్రత్యేకంగా ఈడబ్ల్యూఎస్ కోటా ఎట్లనో మా కులానికి కూడా అట్లా ఒక కోటా కేటాయించి మమ్మల్ని ఎదుగుదలకు మీరు ఈ ప్రభుత్వం కృషి చేయాలని కోరుకుంటున్నాం. ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మా కిన్నెర ఫేమస్ కదా, గుర్తింపు వచ్చింది గుర్తింపు వచ్చింది కదా, ఆ దిశగా మళ్ళీ ఏమైనా కళాకారులు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందా? ఈ కళాకారులు కూడా మా దాంట్లో చాలా మంది కళాకారులు ఉన్నారు. ప్రతి ఒక్క కులం జీవిత చరిత్ర అంతా చెప్పాలంటే మా డక్కల కులం తర్వాతే ప్రతి ఒక్క మాల, మాదిగ, కమ్మ, రెడ్డి అన్ని కులాలకు కూడా వాళ్ళ పుట్టు పూర్వంతో సహా పుట్టు వర్ణం వాళ్ళు ఎలా పుట్టారు ఏందనేది ప్రతి అంశం కూడా మా డక్కల జాతికి క్షుణ్ణంగా తెలుసు. ఎందుకంటే వాళ్ళ పుట్టు పూర్వాల కానుంచే కథల రూపంలో మేము చెప్పుకుంటూ భిక్షాటం చేస్తున్నాం. అందుకే మమ్మల్ని ఇప్పటికైనా మేము కొన్ని ఊళ్ళు పట్టుకొని ఉంటున్నాం కాబట్టి మాకు ఇందిరా మిల్లు డైరెక్ట్ ఇవ్వాలి. ముందు మాకు వెనకబడ్డ కులం కాబట్టి మాకు ఇచ్చాకనే వేరే వాళ్ళకి కేటాయించాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా ఓకే, నమస్కారం సార్. నమస్తే అండి. ఏం చెప్తారు ఎస్సీల ఆత్మగౌరవ మహాధరణ చేస్తారు కదా, దేనికి ఇది? ఇది ఎస్సీల ఆత్మగౌరవ మహాధరణ తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి నుండి ఈనాటి వరకు అనేకమైనటువంటి పార్టీలు ఎస్సీ ఎస్టీల ప్రజలను మభ్యపెడుతూ అనేకమైనటువంటి వాగ్దానాలు ఇస్తూ ఈ రోజు నిజంగా ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉండే చేవెళ్లలో ఒక సభ పెట్టి ఆ నుండి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ నేను చేస్తా అని 12 వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. మీరు ఆనాడు వాగ్దానం ఇచ్చిన తర్వాత ఈరోజు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల 8 నెలలు గడిచే సందర్భంగా మీరు ఏ ఒక్క వాగ్దానాన్ని మీకు ఎస్సీ ఎస్టీలకు అమలుపరచలేరు. అదేవిధంగా దళిత బంధు పథకం స్థాయిలో అంబేద్కర్ అభయవస్థ నుంచి 12 లక్షల రూపాయలు ఇచ్చి ప్రతి దళిత కుటుంబంలో మేము చిరునామాలు చూస్తామని చెప్పడం జరిగింది. ఈ వరకు అది ఇంప్లిమెంట్ చేయలేదు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఏ ఒక్కరు కూడా ఈ రోజు ఇవ్వకపోగా ఎస్సీలను చిన్న చూపు చూస్తా ఉన్నారు. అదేవిధంగా అసైన్మెంట్ చట్టం చేస్తా ఉన్నా అంటే ఈ రోజు అసైన్మెంట్ చట్టానికి పూర్తి హక్కులు కల్పిస్తామని చెప్పారు, అది చేయలేరు. అదేవిధంగా
ఈనాటికి ఈరోజు ప్రైవేట్ రంగంలో ఎస్సీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు, చేయరు. అనేకమైన అంశాలు ఇచ్చారు, మీరు గద్దెనెక్కిరు. మా ప్రజల్ని ఈ రోజు చిన్న చూపు చూస్తా ఉన్నారు. కాబట్టి నేను అందరికీ కూడా హెచ్చరిస్తా ఉన్నా, ఈ రోజు ప్రభుత్వాన్ని మేము కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. రేపు రాబోయే 3 నెలల అంటే 90 రోజులలో ఎస్సీలకు ఇచ్చినటువంటి హామీలను చేయాల డిక్లరేషన్ వెంటనే మీరు అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు ఢిల్లీలో ఏదైతే ఈ రోజు నిట్ పేపర్ లీకేజీలో ఏ విధంగా ఉద్యమాలు చేసిరో మా మిత్రుడు అభిజిత్ దీప్కే అలాంటి ఉద్యమాలు తెలంగాణ రాష్ట్రంలో తీసుకొస్తాం. ఆ రోజు మా మిత్రులు ఢిల్లీలో ఈరోజు ఆనాడు కేంద్ర మంత్రిని ఈరోజు రాజీనామా చేయించడం జరిగింది. మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేపిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. అంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీల డిక్లరేషన్ అనుకోవచ్చు, లేక వేరే హామీలు ఇచ్చిన వాటిలో అవి ఎంతవరకు పూర్తయ్యాయి అనుకోవచ్చు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చేయాల సభలో అనేకమైన పైన హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీ కూడా ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఈరోజు దళితులను నాటి నుండి నేటి వరకు ఈరోజు ఓటు బ్యాంక్ గా మార్చుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు జనాభా సమస్య ప్రకారం 10% రిజర్వేషన్ ఇవ్వాలి, ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు చేయలేకపోతున్నారు. మా యొక్క స్థానికంగా ఎస్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎస్టీలో ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ వారికి నిజంగా కనీసం మేము రిజర్వేషన్ లో ఎంపీలమైన ఎమ్మెల్యేలమైన అనేది వాళ్ళకు ఒక అవగాహన లేకుండా పోతా ఉంది. ఎంపీలు ఎమ్మెల్యేలు ఎస్సీ రిజర్వేషన్ అయి ఎస్సీ ఎస్టీలను మర్చిపోతున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ మర్చిపోతున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ రిజర్వేషన్ భిక్ష వల్ల ఈరోజు ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యారు. మీరు నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులు అయితే ఈ రోజు ఎస్సీ ఎస్టీలను ఈ రోజు మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత, కడుపులోడుకునే బాధ్యత మీ పైన ఉన్నది. నేను ఎందుకంటే ఈరోజు ఎస్సీ ఎస్టీలు ఓటు బ్యాంక్ గా మార్చుకుంటారు. అనేకమైన పార్టీలు ఆ ఓటు బ్యాంక్ గా మార్చుకొని ఈ రోజు ఎస్సీ ఎస్టీలు మోసం చేస్తున్నారు. కాబట్టి మీరు ఈ యొక్క 2 సంవత్సరాల 8 నెలలు ఘర్షణ సందర్భంగా ఏ హామీ కూడా మీరు అమలుపరచలేరు. మీరు యొక్క ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని నేను కూడా వర్ణన చేస్తా ఉన్నాను. అంటే ఏం చేయబోతున్నారు? ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ అవ్వకుంటే ఏం చేయబోతున్నారు? మీ కార్యాచరణ ఎలా ఉండదు? 90 రోజుల తర్వాత ఎస్సీ ఎస్టీల చేవెళ్ళ డిక్లరేషన్ అమలు కాకపోతే రాబోయే 90 రోజులలో 3 నెలల సమయం ఇస్తూ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విజ్ఞప్తి అనుకోండి, అల్టిమేటం అనుకోండి, బెదిరింపు అనుకోండి, ఏమని అనుకోండి, కానీ తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. 90 రోజులలో మీరు ఏదైతే చేవెళ్ళ సభలో మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పి, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి, దళిత బంధు ఇస్తామని చెప్పి అనేకమైన వాగ్దానాలు ఏదైతే ఇచ్చిరో ఆ వాగ్దానాన్ని మీరు అమలు పరచకపోతే మేము తప్పకుండా భారీ ఎత్తున ప్రదర్శనలు చేస్తాం. ఢిల్లీలో మా మిత్రులు ఏ విధంగా చేస్తున్నారో మేము తెలంగాణ రాష్ట్రంలో ఆ విధంగా చేసి మిమ్మల్ని గద్దించడానికి ప్రయత్నం చేస్తాం.